ఎవరండి? ఎవరు? దేవుడు. ఆమేన్. దైవము. ఆమేన్. రక్షకుడు. ఆమేన్. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అంట? మోషే పలుకుతున్నాడండి. ఆమేన్. మోషే చాలా నిదానముగా, చాలా ప్రధానముగా, చాలా భయముతో ఒకే ఒక మాట ప్రార్థన చేస్తున్నాడండి అక్కడ. ఆమేన్. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇంకొక స్థలం వారికి లేదు, ఇంకొక దేవుడు వారికి లేరు. ఒకే ఒక మాట చెప్తున్నాడు ఆయన, తరతరాలు మా దేవుడవు నీవే. ఆమేన్. మా ప్రభుడవు నీవే. ఇంక ఎవరి వైపు మేము చూస్తాలా, ఎవరి మీద మేము ఆధారపడట్లా. ఆమేన్. మా స్థలము నీవే. ఆ స్థలములో తరతరాలు నిన్ను ఆరాధిస్తూనే ఉంటాం, ప్రార్థిస్తూనే ఉంటాం. నీ కొరకే మేము బ్రతుకుతాం, నీ కొరకే మేము జీవిస్తాం. ఆమేన్. నీ కొరకే అవసరమైతే చనిపోతాం. ఆమేన్. గడియ చెప్పాలి. ఆమేన్. ఎందుకంటే నిన్ను ప్రత్యక్షంగా చూసాం, ప్రత్యక్షంగా నిన్ను కళ్ళారా నేనే చూశానని మోషే సెలవిస్తున్నాడండి ఇక్కడ. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఇంకొక మాట చెప్తున్నాడు కదా, రెండవ మాట, పర్వతములు పుట్టకమునుపు భూమి లోకము పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడు. ఆమేన్. అవేవి లేవు, పర్వతాలు లేవు, కొండలు లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేనప్పటికీ నువ్వు ఉన్నావు అక్కడ. ఆమేన్. నీ యొక్క సృష్టి కల్పితం వల్ల ఇవి పుట్టినవి, నీవే వాటన్నిటినీ తయారు చేసిన వాడువు, వాటికి పేర్లు కూడా పెట్టినవాడు ఆయనే. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఈ దినాన్న ఈ యొక్క విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాడు మోషే గారు అంటే, మనందరికీ మరొక్క దేవుడు లేడు, మరొక్క ప్రపంచం లేదు, మరొక్క విధానం మనకు ఉండదు. ఆమేన్. ఆయన సృష్టించినదే ఈ భూమి, ఆయన సృష్టించినదే ఈ ఆకాశం. ఇందులో జీవించుటకు, బ్రతుకుటకు మనం ఉన్నాము అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పెట్టిన భిక్ష. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఇంకా సజీవులుగా ఉన్నాము. ఎందుకు సజీవులుగా ఉన్నాము అంటే, తరతరాలు యుగ యుగాలు ఆయన్నే స్తుతిస్తున్నాం. ఆమేన్. మన ఆయుష్ను, మన ఆరోగ్యమును, మన సంతోషము, మన బలము, మన యొక్క ప్రియదేవుని బిడ్డలారా ఆశీర్వాదాలకి ఎవరి కారణం అంటే ప్రభు అయిన యెహోవా. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. గనక జీవితకాలం అంతయు, బ్రతుకు దినములంతయు కూడా మనం చేయవలసిన పని ఏమిటంటే, 3వ వచనంలో చెప్తున్నాడు కదా, ఒక్క మాట చదవండి మా మాట. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఏం చేస్తున్నాడంటండి? మనుషులను మట్టికి మారుస్తున్నావు. ఆమేన్. మనిషి ఆయుష్ దేవుడు గతకాలంలో ఇంచుమించు 1000 సంవత్సరాలు మనం వేసుకుందాం. ఆ 1000 సంవత్సరాల నుంచి
ప్రియదేని బిడ్డలారా, వారు ఎలాగా చనిపోయారు? చాలా ఆరోగ్యంగా చనిపోయారు. ఆమేన్. ఎందుకు? వారు నమ్మిన దేవుడు అలాంటి వాడు, వారు విశ్వసించిన దేవుడు అలాంటి వాడు, వారు ఆధారపడిన దేవుడు అలాంటి వారు. ఆమేన్. వారి ఆయుష్ను, వారి సంపదను దేవుడు ఏం చేస్తున్నాడు? రెట్టింపు చేస్తున్నాడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. మట్టికి ఎప్పుడు వస్తున్నారు మనుషుడు అంటే, పూర్ణ ఆయుష్తో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, ప్రియదేని బిడ్డలారా, అంతయు అనుభవించిన తర్వాత ఆఖరిగా మనుషుడు ఎక్కడికి వస్తున్నాడంటండి? మట్టికి మార్చబడుతున్నాడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. పోలే ఆ మట్టితోనే సరిపెడుతున్నాడా దేవుడు అంటే కాదే. నిన్ను మళ్ళా అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఆ స్థానము ఎవరికి దక్కుతుంది అంటే, దేవుని మీద ఆధారపడే వారికి, నమ్మిన వారికి, విశ్వసించిన వారికి. అప్పుడు ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయో, ఎటువంటి ఆజ్ఞలు ఉన్నాయో, ఆ ఆజ్ఞలు ఇప్పటికీ అవి మనం పాటిస్తూనే ఉన్నాం. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఆజ్ఞలు ఎవరైతే పాటించలేదో వారందరూ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలండి? నరకానికి వెళ్ళిపోవాలి. ఆమేన్. మరి పాటించిన వారు, నమ్మిన వారు తరతరాలు, యుగయుగాలు ఆయనతో ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. అందుకని మానవుని ఎక్కడ పిలుస్తున్నాడంటే మట్టికి పిలుస్తున్నాడు. అతను కూడా ఒకానొక టైం వచ్చిన తర్వాత చనిపోతాడు, కరెక్టే. కానీ అతను చేసిన పాప దోషాలు, అతను చేసిన అక్రమాలు, అతను చేసిన ప్రతి పాపానికి మరి శిక్ష ఉంది గనక ఆ శిక్ష ఆది నుంచే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. గనుక ఇక్కడ ఈ 3వ వచనం ఒకసారి చదివామా మొత్తం? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నీవు మనుషులకు మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఎక్కడికి రమ్మంటున్నాడు? మళ్ళా ఆయనతో రమ్మంటున్నాడు. ఆమేన్. ఎక్కడికి? ఆయనతో యుగ యుగ తరతరాలు ఆయనతో జీవించటానికి. ఆమేన్. మనకి ప్రియదేని బిడ్డలారా, నివాస స్థానం ఇది కాదు. మన ఆత్మకు, మనం చేసిన మంచి పనులకు, దేవునికి ప్రియదేని బిడ్డలారా యథార్థ జీవితంకు ఆయన ఒక బిరుదు ఎక్కడ ఇవ్వబోతున్నాడంటే ఆయన రాజ్యంలో. ఆమేన్. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటి అంటే, మనము ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులతో పెరగాలి. ఏ గృహమైతే ప్రార్థన గృహం కలిగి ఉంటుందో, ఏ గృహమైతే భక్తి కలిగిన గృహంగా ఉంటుందో, ఏ గృహమైతే ప్రభుతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తుందో, ఆ గృహముతో దేవుడు గొప్ప అనుబంధం కలిగి ఉంటాడు. ఆమేన్. ఆ అనుబంధాల్లో మనం ఉన్నామా? యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉండుటకు మనకు యోగ్యత, అర్హతలు ఉంటున్నాయా? ఆలోచన చేయండి. దేనికి స్తోత్రం. లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వల్ల వచ్చేది ఏమిటి? మరణం. మరి ఆత్మలో దేవునికి నమ్మకంగా ఉండ వచ్చేది ఏమిటి? నిత్య జీవము. ఆమేన్. ఓ మనుషుడా, ఓ నరపుత్రుడా, నువ్వు ఆలోచన చేస్తున్నావా? నీ జీవితాన్ని నీవే కట్టుకోవాలి. కట్టుకోవాలంటే నువ్వు జ్ఞానము కలిగిన మనిషిలా ప్రవర్తించాలి. ఆమేన్.
మోషే దేవుని తను నమ్మిన తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, మోషే ఏం చేశాడు? దేవుడు చెప్పిన ప్రతి పని నమ్మకంగా చేశాడు. ఆమేన్. యథార్థంగా చేశాడు. ఆమేన్. ఎంత కష్టతరమైన బాధ అయినా ప్రియదేవుని బిడ్డలారా తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఆమేన్. దేవుని కొరకు, దేవుని నశించిపోతున్న ప్రజల కొరకు ఎవరు వెళ్ళారండి? మోషే వెళ్ళాడు. ఆమేన్. మోషేని ఎందుకు నమ్ముకున్నాడు? మోషే దేవుని ప్రణాళికలో ఎప్పుడో సిద్ధమైపోయాడు. ఆమేన్. ఎప్పుడో చిన్నవాడిగా ఉండగానే పొత్తిగుడ్లతో చుట్టబడగా ఉండగానే అతన్ని చంపేయాలి, కానీ అతను రక్షింపబడ్డాడు. ఆమేన్. కాపాడబడ్డాడు. ఆమేన్. ఏ శత్రు కోట అయితే అతన్ని నశింపచేయాలని, చంపాలని ఆలోచన చేసిందో ఆ శత్రు కోటకి వెళ్ళి ఒక గొప్ప యోధుడిగా మారిపోయాడు. రాజు స్థాయిలోకి వచ్చేస్తాడు. ఆమేన్. కానీ ఒకానొక దినాన్న తనకన్నీ తెలిసిన తర్వాత తన ప్రజల కొరకు, దేవుని కొరకు నిలబడ్డాడు నమ్మకంగా. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలు బానిస బతుకుల్లో ఉన్నారు, శాప బ్రతుకులో ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి వారిని రక్షించటానికి యెహోవా అయిన దేవుడు మోషేని ఎన్నుకోవడం ప్రారంభించాడు. ఆమేన్. వెళ్ళాడు, ఎన్నో మార్లు చెప్పు చూశాడు. ఫరో హృదయం ఏమైపోతూ ఉండేదంటండి? కఠినమైపోతూ ఉండేది. ఆమేన్. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు కళ్ళారా చూసినా కానీ ఫరోపు ఎలాంటి వాడిగా మారిపోయేవాడు అంటండి? చాలా ఉగ్రుడిగా మారిపోయేవాడంట. ఆమేన్. మా దేవుళ్ళు ఉన్నారు, మా శాస్త్రులు పరిచర్లు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు అని విర్రవీగుతా ఉండేవాడు అంటండి. ఆమేన్. తన అహాన్ని, తన క్రోధాన్ని, తన యొక్క ప్రియదేవుని బిడ్డలారా సాతాను ప్రభావాన్నంతటిని కూడా ఒక సామాన్యుడైన మోషే ద్వారా అణిచివేశాడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. కర్ర అభిషేకం, ఆ కర్ర ప్రియదేవుని బిడ్డలారా ఎత్తి ప్రార్థించగా ఏమైపోయింది? సర్పమైపోయింది. ఆమేన్. అక్కడున్న శాస్త్రులు వారికి భయంకరమైన, ఆ దినాల్లో కూడా చేతబడి చేసేవారు, మాంత్రిక ప్రభావం కలిగిన వారు ఉన్నారు. ఆమేన్. వారందరూ కూడా తమ పాములన్నీ కూడా వదలగా మోషే వదిలిన పాము ఏం చేసిందండి? అన్నిటినీ మిరింగివేసింది. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. అప్పటికి తన కళ్ళు తెరవట్ల, హృదయం తెరవట్ల. నీళ్ళని ఏం చేశాడండి యేసు ప్రభు? నీళ్ళని ఏం చేశారండి యెహోవా తండ్రి? రక్తంగా మార్చేస్తాడండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఆ దేశంలో ఐగుప్తులో ఎక్కడ చూసినా నీరంతా కూడా రక్తపాతంగా ఉంది. నదులు రక్తపాతంగా మారుతున్నాయి. వారున్న చెరువులు రక్తపాతంగా మారుతూ ఉన్నాయి. వారు వాడిన ప్రియదేవుని బిడ్డలారా నీళ్లు రక్తపాతంగా మారిపోతున్నాయి. ఆమేన్. ఎందుకు అలా అవుతున్నాయంటే దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. ఆమేన్. దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలకి ఎటువంటి వాడైనా వణకవలసిందే, భయపడవలసిందే, దిగి రావలసిందే. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా దేవుడు చాలా శక్తిమంతుడు, బలవంతుడు గనక దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడంటే మోషే ప్రభువా. ఆమేన్.
ప్రభువాని ఎవరినంటారు? ఒక గొప్ప మహారాజును. ఆమేన్. అంతకంటే మించిన రాజు మన దేవుడు. మన దేవునికి ప్రియదేని బిడ్డలారా అన్నీ అంతా సాధ్యమే. ఆమేన్. ఈ దినాన్న నువ్వు ఏ వ్యాధితో వచ్చినా, ఏ బలంతో వచ్చినా, ఏ కష్టంతో వచ్చినా మొట్టమొదటిగా నువ్వు దేవుని మందిరంలో చేయవలసిందేంటో తెలుసా? ప్రార్థన. ఆమేన్. నీ ప్రార్థన బట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. మనకి విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే కార్యాలు జరగవు. ఆమేన్. ఏం కావాలి ఇక్కడ? విశ్వాసం. విశ్వాసంతో ఫలంగా ఏం కావాలి? నీ భక్తి. నీ భక్తితో ఏం కావాలి? దేవుణ్ణి ప్రియదేని బిడ్డలారా నీ హృదయంలోకి దిగాలి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. నువ్వు ఘోర పాపివే, పాపివని దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి మనం. ఆమేన్. పాపి అంటేనే దేవునికి ఇష్టం. ఎందుకంటే యేసయ్య ఒక మాట అంటున్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలా. ఎవరి కొరకు వచ్చాను అన్నాడండి ఆయన? పాపుల కొరకు. ఆమేన్. ఆ పాపులకు ప్రియదేని బిడ్డలారా ఎవరు ఆశ్రయం ఇవ్వట్లా, ఎవరు కూడా ప్రేమించట్లేదండి వాళ్ళు. ఆమేన్. వారిని ఏం చేస్తున్నారంటే అంటరాని వాళ్ళుగా, పాపాత్ములుగా ముద్ర వేసి వారిని నిందల పాలు, అవమానాల పాలు చేస్తూ ఉన్నారు. ఆమేన్. కానీ ప్రభు వారు అలా కాకుండా ఏం చేశారో తెలుసా? అందరినీ పాపులకు విముక్తి కలిగి చేసిన రక్షకుడు ఆయన ఒక్కడే. ఆమేన్. నువ్వు పాపివా? నీ పాపం ఇక నుండి పోయింది. నీవు ఇక నుండి ఎటువంటి వాడు అంటే నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, నా కుమారుడవు, నా కుమార్తెవు అని నీకు ఒక మంచి గొప్ప బిరుదిచ్చి వెళ్ళిపోతున్నాడండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ప్రియదేని బిడ్డలారా పాపం నుంచి విడిపించబడిన తర్వాత నీవు ఏం చేస్తున్నావు అంటే, ఏమి చేయాలి అంటే దేవునికి నమ్మకంగా జీవించాలి, యథార్థంగా నడుచుకోవాలి. నీ పాత జీవితాన్ని ఇంకెన్నడికి ఎప్పటికీ గుర్తు తెచ్చుకోవద్దు. చీకటి జీవితాన్ని నువ్వెన్నటికి ఎప్పటికీ ప్రియదేని బిడ్డలారా మరిచిపో. ఆమేన్. విడిచిపెట్టే. ఆమేన్. ఎవరిని నువ్వు ఆహ్వానించాలనుకుంటున్నావో ఆ నీతిమంతుణ్ణి యథార్థపూర్వకంగా మనస్ఫూర్తిగా నీవు గనక ఆయన్ని ప్రేమిస్తే, ఆహ్వానిస్తే నీ జీవితమే ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ 3వ వచనం మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఎందుకంటే మనుషులందరూ ఎక్కడికి రావాల్సిందే? మట్టికి రావాల్సిందే. ఆమేన్. ఈ మట్టి అయిపోయిన వాడు మట్టిగా ఉండడానికి కాదు, గొప్ప గొప్ప ఆత్మతో ఉండడానికి. ఆమేన్. నీ జీవముందు చూసావా? నీ ఊపిరుందో చూసావా? క్షణంలో ఉండి క్షణంలో మాయమైపోయి ఆ ఆవిరిందో చూసావా? ఆ ఆవిరి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీతిగా ఉన్నప్పుడు మళ్ళా మహిమ శరీరం నీకు రాబడుతుంది. ఆమేన్. ప్రకాశింపబడిన శరీరం, దేవదూతల కంటే గొప్ప స్థానము, దేవదూతల కంటే గొప్ప గొప్ప సౌందర్యము మనకు వస్తుందంటండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. మనమందరం మట్టికే వస్తాం. కానీ ప్రియదేని బిడ్డలారా మట్టికి వచ్చిన వారు నీతిమంతుడైతే, పరిశుద్ధుడైతే ప్రకాశింపబడతాడు దేవునితో ఫలంగా. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఇంకా గడి చెప్పాలి. ఆమేన్. ఎందుకంటే 4వ వచనం ఒకసారి చదువుతల్లి. నీ దృష్టికి 1000 సంవత్సరములు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. గతించట నిన్నటి వలె ఉంది. ఆమేన్. మన 1000 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. మనుషుడు 1 సంవత్సరమే బతకడమే చాలా కష్టమైపోతుంది. ఆమేన్. 1000 సంవత్సరాలు అంటే మాటలో కాదు. ఆమేన్. మనుష్యుడు ఆయుష్ ఎంతవరకు అయిపోతుందంటే 60,
లేకపోతే 70. ఆమేన్. అధికమైన మహాకృప, అధికమైన మహాదయ ఉంటే 80, 90. తర్వాత ఇంకోటి ఛాన్స్ లేదు. ఆమేన్. తర్వాత చాలా వేదనలు, చాలా బాధలు, చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. ఆమేన్. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మన సంవత్సరాలన్నీ కూడా 1000 సంవత్సరాలు కూడా నిన్నటి వలే కనబడతా ఉన్నాయి. ఆమేన్. అంటే దేవుళ్ళో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ నిన్నటి వలే అయిపోతుంది. ఆమేన్. ఆ అనుభవాలు ఎవరికి వస్తాయంటే దేవుళ్ళో నాటబడిన వారికి, ప్రతిష్ఠింపబడిన వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలైనా నష్టాలైనా వారు ఏం చేస్తారో తెలుసా? ఎదిరించి పోరాడతారండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయని వారు ఏమి కృంగిపోరు. వారి బాధ, వారి భారం, వారి కష్టం ఎవరి మీద వేస్తారంటే దేవుని మీద వేస్తారండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. నీ దుఃఖ దినాలన్నీ కూడా ఏం చేయగలడు? ఆయన సంతోషమయంగా చేయగలడు. ఆమేన్. మన దుఃఖాలు, మన బాధలు, మన శ్రమలు అన్నిటినీ కూడా మనల్ని విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఒక్కసారి ఆ 8వ వచనం కూడా చదువుతల్లి. 98. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆమేన్. మన దోషాలు మన ఎదుటనే ఉన్నాయి. అవి మనకి కనబడట్లేదని మనం అనుకుని చదువుకుంటున్నామేమో, కానీ దేవుడు అలా చదువుకోలేడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. మన దోషం, మన పాపం మనము ప్రియదేని బిడ్డలారా దాన్ని కప్పుకోకూడదు. దాన్ని అలాగే ఉంచుకుని ఏదో నీతిమంతుడిగా నటించటం కాదు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. నటించొద్దు దేవుని దగ్గర. మనం ఏం చేయాలి? దేవునికి మన దోషాలన్నీ, మన పాపాలన్నీ అక్కడ ఒప్పుకోవాల్సిందే. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఎవరైతే తమ దోషాలను ఒప్పుకుని విడిచిపెట్టి ప్రియదేని బిడ్డలారా ఉంటారో వారి జీవితాల్లో గొప్ప ఆనందాలు చూస్తారండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఇంకొక మాట మనకు కనబడుతుంది కదా. ఆ మాట ఏంటో తెలుసా? మీ ముఖ కాంతులో రహస్య పాపాలను చూసారా? మనకు ముఖంలో చూస్తే ఒకలా ఉంటాం, కానీ మనం చేసే అన్నీ కూడా ఎలాంటి పాపాలంట? కనపడని పాపాలు కనపడతాయి. ఆమేన్. రహస్య పాపాలు. అవి ఎవరు చూడలేదులే అనుకుంటాం. ఒకవేళ మనుషులు కూడా చూడలేదు అనుకుంటాం. ఎవరు చూస్తారు? ఇవి దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు భయపడవలసింది మనుషులకు కాదు. ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. నీ ముఖకాంతిలో ఉన్న ఆ రహస్య పాపాలన్నీ నువ్వు అలా పెట్టుకుని కూర్చుంటే, అలా ఉంటే ఇంకంతే నీ జీవితం. ఆమేన్. వాటన్నిటినీ కూడా ఎప్పుడైతే మనము దేవునిలో వెళ్ళిన తర్వాత వదిలేసుకోవాలి ఇంకా. ఆమేన్. నీ ముఖం ఎలా ఉండాలంటే ప్రకాశింపబడుతూ ఉండాలి, వెలుగుతూ నింపబడుతూ ఉండాలి. ప్రియదేని బిడ్డలారా, ఆ వెలుగుతూ నింపబడిన వాడు ప్రియదేని బిడ్డలారా దోషాలను ఏం చేస్తాడంట? ప్రభు సన్నిధిలో ఒప్పేసుకుంటాడు. ఆమేన్. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను చేసిన తప్పే అని ఏం చేస్తాడంట? మన ముఖంలో ఉన్న రహస్య పాపాలన్నీ ఒక్కొక్కటి దేవుని దగ్గర ఒప్పుకుంటాం. ఆమేన్. ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు ధన్యుడు. పాపాలని విడిచిపెట్టేవాడు ధన్యుడు. హృదయమైన ముఖంలో ఉన్నాయన్నా ఎక్కడ కనబడుతున్నా కానీ అవేవి కూడా మనలో
నివాస స్థానం చేయకూడదు. మనల్ని ఎవరు స్థానం చేయాలి? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆయన నివాస స్థానం చేస్తే పాపాన్ని అంటుకోలేం. పాపం జోలికే పోనే పోము. ఆమేన్. చూపులు పవిత్రంగా ఉంటాయి, హృదయం పవిత్రంగా ఉంటుంది. ప్రియదేని బిడ్డలారా, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు కూడా ఎలా ఉంటామంటే ప్రకాశింపబడతా ఉంటాం. అందుకని మన ముఖంలో ఉన్న పాప రహస్యాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటండి? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. మోషే ఇదే చెప్తున్నాడు. మేము ప్రియదేని బిడ్డలారా, మోషే చెప్తున్న మాటలు ఇవి. ఆమేన్. నా మాటలు నీ మాటలు కాదు ఇవి. ఎవరు చెప్తున్నారండి? మోషే చెప్తున్నాడు దేవుని ఎదుట. ఆమేన్. మా ముఖంలో పాప దోషాలు కనబడితే వాటిని మేము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, వాటికి మేము దూరంగా ఉండాలి అని ప్రియదేని బిడ్డలారా హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు అక్కడ. ఆమేన్. మనము కూడా ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటామేమో, ఉండొద్దు. ఆమేన్. అవి మనకి నష్టాన్ని కలిగిస్తాయి. అపవాది ఏలుబడి మనం చేస్తూ ఉంటాడు. వాడు మనకు సంతోషాన్ని దూరం చేస్తాడండి. ఆమేన్. దుఃఖాన్ని కలిగజేసేవాడు వాడు. ఆమేన్. మనమందరము కూడా మన రహస్య పాపాలు, మన హృదయంలో ఉన్న పాపాలు, ముఖంలో ఉన్న పాపాలు అన్నీ కూడా ఆయన ఎరిగినవాడు. ఆమేన్. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. అయ్యా, మా హృదయ రహస్య పాపాలు, మా ముఖ పాపాలు నువ్వు చూస్తున్నవాడువు, దీని నుండి మాకు విముక్తిని కలిగిచేయి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఇంకొక మాట మనకు కనబడుతుంది కదా, 9వ వచనం కూడా చదవండి అమ్మా. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. చాలండి. దేనికి స్తోత్రం. ఉగ్రత ప్రతి దినము పోరాడుట. ఎందుకంటే అపవాది అయినవాడు, దురాత్మ అయినవాడు ప్రియదేని బిడ్డలారా ఏం చేస్తున్నాడంటే మన మీద భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్. ఆ యుద్ధంలో వాడు ఓడిపోవాలి తప్ప విజయాన్ని చూడకూడదు వాడు. ఆమేన్. ఎందుకు చూడకూడదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన వైపు ఉన్నాడు. మనకు ఉగ్రతలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, అన్నీ ఏది వచ్చినా కానీ ఆయన చూసుకుంటాడు. ఆమేన్. అవి వచ్చేస్తున్నాయని మనము అపవాదిని మనలో కూర్చోబెట్టుకోకూడదు. ఆమేన్. మనలో ఉంచకూడదు వాడిని. ఆమేన్. క్రైస్తవుడు ఎటువంటి వాడంట? పోరాడేవాడు, యుద్ధం చేసేవాడు. ఆ యుద్ధం ఏమిటంటే ప్రార్థనతో, యుద్ధముతో నువ్వు మొదలెడితే ఆ ప్రార్థన ఖడ్గం ఏం చేస్తుంది? దురాత్మ తల తెగిపోతుంది. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. దురాత్మ ఈ దినాన్న మనకు ఉగ్రత రూపంలో వస్తూ ఉంది. ఆ దురాత్మను మనము ఎదుర్కోవాలంటే మనలో ఏమి కావాలంటే ప్రార్థన. ఆమేన్. ఒక్కసారి ఆ ప్రార్థన శక్తితో నీ ఇంటిలో ప్రార్థించు, నీలో ఉన్న ప్రతి ఉగ్రత రూపాలన్నీ తొలగిపోతాయి. ఆమేన్. చీకటి ప్రియదేని బిడ్డలారా దురాత్మలన్నీ కూడా లయమైపోతాయి. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ప్రతి దినం ప్రతి క్షణము కూడా వాడి ఖాళీ లేకుండా మన మీద అనేకమైన యుద్ధాలని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఈ దినాల్లో దేవుళ్ళకి వస్తే ప్రియదేని బిడ్డలారా బంధువుల ద్వారా, రక్త సంబంధాల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, ఇంకా చెప్పాలంటే చాలా స్నేహితుల ద్వారా, రకరకాల మనుషుల ద్వారా దేవుని విషయంలో కూడా ఎందుకు నమ్మావు,
ఏం లాభం కలిగింది, ఏం ఆశీర్వాదం కలిగిందని ఏం చేస్తున్నారండి? అవహేళన చేస్తున్నారు. ఆమెన్. కడియప్పలామెన్. జరిగినా జరగకపోయినా సరే దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మొండిగా వెళ్ళిపోవాల్సిందే. ఆమెన్. గడియప్పలామెన్. మన ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడాలన్నా, స్థిరపరచబడాలన్నా, ఒక్క స్థానానికి వెళ్ళాలన్నా మనము దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉంటామో అంత అభివృద్ధి చూస్తాం. ఎంత విశ్వాసంతో ఉంటామో అంత కృప ఆయన ఇస్తాడు. మన దినాలు, మన గడియలు, మన యొక్క క్షణాలు అన్నీ ఆయన తెలుసు. ఆమెన్. అందుకే అంటున్నాడు కదా, ఊపిరి పెట్టేవాడిని నేను, ఊపిరి తీసేవాడిని నేను. ఆమెన్. ఈ ఊపిరి ఉందని నువ్వు చాలా గర్విస్తున్నావేమో, ఏమైపోతామండి? దేవునికి వ్యతిరేకంగా గర్విస్తే ఏమైపోతాం? మన ఊపిరే తీసేస్తాడు. ఊపిరి తీసాడంటే ఎక్కడికి వెళ్తాం? మన శరీరాన్ని విడిచి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆమెన్. మన యొక్క పాపాలన్నీ కూడా, మనం చేసిన దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా ఆయన చూపిస్తాడు అక్కడ. ఆమెన్. ఎవరిని వదిలేడు. అందుకనే ఇక్కడ మనకి ఏమిటి జరుగుతుందంటే, దేవునితో మనందరికీ కూడా ఒప్పుదము కలుగుతుంది. ఆమెన్. బైబిల్ ఏం చేస్తుంది? నిన్ను మారుస్తుంది. బైబిల్ నేనేం చేస్తుంది? పట్టుకుంటుంది. బైబిల్ నేనేం చేస్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, పరమదేవుడైన యేసయ్య దగ్గరికి చేర్పిస్తూ ఉంది. ఆమెన్. నీకు ఇక్కడ కాదు భద్రత. ఎక్కడ భద్రత? దేవుని దగ్గర. ఉగ్రతనంతా తప్పించే దేవుడు ఆయన. అపాయాలను తప్పించే దేవుడు ఆయన. కీడులను తప్పించే దేవుడు ఆయన. నీ ప్రయాణం అంతా సుఖవంతమైన ప్రయాణంగా చెయ్యగలవాడు ఆయన. ఆమెన్. ఈ దినాల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా మరణ వార్తలే. ఆమెన్. అపవాది చాలా దాడి చేస్తూ ఉన్నాడు ఒక్కసారి మన మీద. ఆమెన్. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా, గొప్ప కాపుదల మనకుంది. ఆమెన్. అటువంటి ఉగ్రత రాకుండానట్లు, అపాయం రాకుండానట్లు, కీడు రాకుండానట్లు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? కునుకక నిద్రపోకుండా. ఆమెన్. మన జీవితాన్ని ఆయనకి సమర్పించే వారంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా, నువ్వు చేసిన మేళ్లకు నేను ఏమై కృతజ్ఞతగా ఉన్నాను అని ఒక్కసారి ఆలోచించండి. ఆమెన్. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు నీ పక్షాన. గడియప్పు. ఆమెన్. ఎన్నో అద్భుతాలు చేస్తాడు నీ పక్షాన. ఎన్నో అనుకున్నవని నీ ప్రార్థన విని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉగ్రత నుండి, అపాయాల నుండి, కీడు నుండి కాపాడబడుతున్నావంటే ఆయన వాక్యమే నిన్ను రక్షిస్తుంది. ఆయన మాటే నిన్ను రక్షిస్తుంది. నీ గుడారంలో ఏ అపాయమో రాదు, ఏ కీడు రాదు, ఏ ఉగ్రత రాదు. నిన్ను కాపాడుతున్నాడు ఆయన. నీ వృత్తిని అభివృద్ధి చేయవాడు ఆయన. నువ్వు కోరుకుందల్లా చేయవాడు ఆయన. ఒకవేళ ఏ వ్యాధితో ఉన్నావో ఆ వ్యాధినంతా మట్టుమాయం చేయగలవాడు ఆయన. నీవు మరణమనే ఉగ్రతలోకి వెళ్ళకుండా, రోగమనే ఉగ్రతలో వెళ్ళకుండా, దురాత్మనే ఉగ్రతలో వెళ్ళకుండా సజీవ లెక్కలో కాపాడే దేవుడు ఆయన. ఆమెన్. ఒక్కసారి ఆ మాట చదువు తల్లి. 10వ వచనం, 9వ వచనం చదవండి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నీ తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము.
నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. చాలండి, దేనికి స్తోత్రం. దేవుని యొక్క మహాభయం కావాలి మనకి. ఆమేన్. ఆయన మీద భయపడుతూనే మనం ఏం చేయాలి? ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉండాలి. ఆమేన్. ఎంతలా భయపడతావో, ఎంతలా తగ్గించబడతావో, ఎంతలా ఆయన్ని ప్రభువా అని గోజాడతావో, ఆయన నీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడండి. ఆమేన్. మోషే అంటున్న మాటలు ఇవి, ప్రార్థిస్తున్న ప్రియదేవుని బిడ్డలారా మాటలు ఇవి, దేవునితో తెలుపుతున్న మాటలు ఇవి. మానవుల యొక్క ఆయుష్ కొద్దిపాటిదే. ఆమేన్. కానీ ఆ ఆయుష్ దేవుళ్ళో ఉన్నవారికి శాశ్వత కాలము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉగ్రత, ఆయన అపాయము, ఆయన కీడు ఎవరి మీదకి వెళ్ళిపోతుందంటే ప్రియదేవుని బిడ్డలారా, వారిని ఎవరైతే బాధించారో వారి మీదకి వెళ్ళిపోతుంది. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఈ ఉగ్రత, ఈ కీడు, ఈ హాని, ఈ అపాయాలన్నీ కూడా ప్రియదేవుని బిడ్డలారా ఎవరి మీదకి వెళ్ళిపోతాయి అంటే సైతాను గడి మీదకి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. నిన్ను చాలా బాధ పెట్టాడు, నిన్ను చాలా హింసించాడు, నిన్ను చాలా కృంగదీస్తాడు. అయినప్పటికీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినందుకు మరింత ఎక్కువ శోధనలు వస్తాయి కూడా. ఆమేన్. అది నిజం కూడా. ఆమేన్. యేసయ్యని ఎక్కువగా ప్రేమించామా, ప్రార్థన చేశామా, ఆరాధించామా, శోధనలు వస్తాయి. ఆమేన్. రోగం ద్వారాను, కుటుంబ సమస్యల ద్వారాను, ఇంకా ఇతరుల ద్వారాను రకరకాల సమస్యలు వస్తాయి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. వీటన్నిటిని ఏం చేయాలి? మనమంతా వీటన్నిటిని ఏం చేయాలి? ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆమేన్. మనం ఏం చేయలేం. ప్రభువా నువ్వు చూసుకో, ప్రభువా నీకు మేము మొరపెడుతున్నాం, ప్రభువా మేము ఎటువంటి వారమో నీకు తెలుసు అని దేవునికి అప్పగించేసుకోవాలి మన ఆత్మను. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? మన పక్షం నుండి ఆయన యుద్ధము చేయును. ఆమేన్. విజయము నీకిచ్చును, ఆనందము నీకిచ్చును, సంతోషము నీకిచ్చును. నీ దుఃఖములు, నీ నిట్టూర్పులు, నీ వ్యాధులు, నీ బలహీనతలు, నీ కష్టాలు, నీ యొక్క సమస్యలన్నీ కూడా ఏమైపోతాయంటండి? మబ్బు తొలగినట్టుగా తొలగిపోతాయి. ఆమేన్. ప్రశాంతత, సంతోషం, నిత్య ఆనందం అప్పుడు ఎవరిలో కలిగి ఉండాలి? నువ్వు దేవుడు. ఆమేన్. ప్రభువా నా కోసం ఈ కార్యం చేస్తావా, ఈ అద్భుతం చేస్తావా, ఈ యొక్క నేను ఊహించుకోలే జరుగుతుందని, జరిగిపోయిందా అని ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్ప మరొక్క దేవుడు లేడు, మరొక్క తండ్రి లేడు. ప్రేమించేది ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, ఉన్నత స్థితిలో నిలబెట్టేది ఆయనే. ఆమేన్. నిన్ను దుఃఖపరచాలని కాదు, నేను అవమానపరచాలని కాదు. ఆయనలో ఒక మంచి గొప్ప నమ్మకం చాలా ఉన్నాయండి. అందులో ఏంటో తెలుసా? ఎవరైతే ఏ విశ్వాస అయితే ఆయన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది చూసారా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆయన కొరకు జీవిస్తుంది, చనిపోతుంది చూసారా, వారిని దేవుడు ఆ పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇస్తాడండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఇంకా గడి చెప్పాలి. ఆమేన్. ఎందుకంటే మానవులుగా, మనుషులుగా మట్టి లాంటి మనుషులం గనక మనం, ఉట్టివారం గనక మనం, మాయమైపోయేవారం గనక మనము ఇక్కడ ఏమి చేయాలంటే దేవుణ్ణే గణపరచాలి.
ప్రార్థించాలి, విశ్వసించాలి, నమ్మకంతో జీవించాలి, యథార్థంగా నడుచుకోవాలి. ఏ పాపానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. ఆమేన్. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నిన్ను పాపం చేయమని ఎవరైనా ప్రేరేపిస్తే నువ్వేం చేయాలి? ఎదిరించాలి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఏ దుష్టుడా, ఏ సాతానుడా నాలోకి, నా హృదయంలోకి, నా ఇంటిలోకి, నా యొక్క స్థానంలోకి నువ్వు రావడానికి వీల్లేదు. ఆమేన్. వస్తాడా మన దగ్గరికి? అప్పుడు రాడు. ఎందుకంటే ప్రార్థన శక్తి ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంటిలో విజయాలు చూస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు. ఆమేన్. మోషే ఆ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను దీనుడిని, మట్టి లాంటి వాడిని, ప్రభువా నేను రహస్యమందు చూపుల ద్వారా, మాటల ద్వారా, హృదయం ద్వారా, నా ముఖ కవళికల ద్వారా ఏమైనా కనబడుతున్నాయేమో, వాటన్నిటి నుండి నాకు నీ ఒక్కడవే విడిపించగలడు. అందుకే నీకు నేను మొరపెడుతున్నాను ముందుగా. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసో తెలియకో రహస్య పాపాలు అవి మనలో దాగి ఉంటే మనకు తెలియదు. ఆమేన్. కానీ దేవుని ఆత్మ ప్రార్థనలో కూర్చోబెట్టగానే చూపిస్తూ ఉంటాయి మనకి. ఆమేన్. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవుడు సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలి అంటే మన రహస్య పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆమేన్. ఒప్పుకున్నవాడు ధన్యుడు, ఒప్పుకున్నవాడు దేవుని దృష్టిలో గొప్ప అదృష్టవంతుడు. ఆమేన్. ఏ కీడు రాదు, ఏ అపాయము రాదు, ఏ విధమైన హానులు నేను అంటకుండా పవిత్రమైన పరిశుద్ధమైన బిడ్డగా ఈ భూలోకంలో నీకు జీవ కిరీటాన్ని ఇక్కడ ఇచ్చేస్తాడు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. నువ్వు ప్రసిద్ధి చెందుతావు. ఏమో ఎవరిని దేవుడు ప్రసిద్ధి చేయాలనుకుంటే పని చేస్తారు. ఆమేన్. ఆ ప్రసిద్ధి చెందాలంటే ఇప్పటి నుంచే నువ్వు పునాదులు దేవుని మీద వేసుకోవాలి, దేవుని మీద. ఆమేన్. భారాన్ని, బాధ్యతను అంతా కూడా దేవుని మీద వేయాలి. ఆమేన్. మోషేకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ప్రియదేవుని బిడ్డలారా, పరోపు హృదయము కఠినమైపోయి చివరాఖరికి వాడి పతనం వాడికి నాశనంగా తెచ్చిపెట్టేసింది. ఆమేన్. గర్వము ఏమైపోతుందండి? నాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అనుకున్న విధంగానే అందరినీ కూడా ఏ సముద్రం మీద నడిపించాడండి? ఆరిన సముద్రం. ఆమేన్. ఏం చేశారు వారంతా? దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ కానాను దేశానికి ప్రయాణం అయిపోయారు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. దేవుడు ప్రియదేవుని బిడ్డలారా నిన్ను స్థిరమైన స్థలంలో ఉంచాలని చూస్తున్నాడు, అస్థిరమైన స్థలంలో కాదు. ఏ స్థలంలో అండి? ఆయనున్న చోటుకి. ఆమేన్. ఆయనతో నివాసం చేసే చోటుకి. మనలో ఏ రహస్య పాపములు ఉన్నా సరే, మోషే ఎలాగైతే ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడో వాటన్నిటిని ఒప్పుకొని విడిపించుకొని మనం పవిత్రులుగా ఉంటూ, పరిశుద్ధులుగా ఉంటూ దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తే ప్రియదేవుని బిడ్డలారా ఇహమందున పరమందున గొప్ప ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ప్రార్థన చేయండి. ఓకేనా? మీరు చేయమంటా కాబట్టి చేస్తాను. అంటే లాస్ట్ కూడా ప్రార్థన ఉంటుంది. మధ్యలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా ఇంతవరకు కూడా నీ సన్నిధానంలో మరి గడుపుటకు నువ్వు చూపిన మహాకృపను బట్టి, దయను బట్టి నీ స్తోత్రాలు. నీ వాక్యము చేత మోషే ప్రార్థన ద్వారా మా రహస్య పాపాలని ఏమైనా
మాలో మా సంఘంలో కానీ ఉంటే వాటన్నిటినీ మీ బిడ్డలుగా మేము ఒప్పుకొని నాయనా నిజ జీవితం, పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం జీవించి నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ ఉంచమని ఈ వాక్యం ప్రతి ఆత్మను బలపరిచి స్థిరపరిచి నీ ఆశీర్వాదాలతో నింపి ఇంకా జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.